ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? నాకు రాజకీయంగా నాకు ఏది విడ్డూరం అనేది ఏం లేదు. అన్ని పార్టీలు సపోర్ట్ చేసే కెపాసిటీ నా దగ్గర ఉంది. కానీ 30 ఏళ్ళ నుంచి ఇక్కడ వచ్చి నేను పిల్లల్ని చదివించుకుంటున్నా. నా పిల్లలు ఇక్కడనే పుట్టిరు, ఇక్కడనే పెరిగారు. ఇంతవరకు రాజకీయంగా కానీ ఏ లబ్ధి పొందలే. నేను నా భార్య పుస్తలతాడు కుదబెట్టుకొని బండి కొనుక్కున్నా, ఆటో. ఒక 24,000 కాడ బండి పోయింది. నారాయణ కూడా అక్కడ ఫైనాన్స్ ఆఫీస్ ఉంది. బండి పోయింది, బ్లడ్ క్లాట్ అయ్యి బండి పోవడం వల్ల తాడు లేకుండా పోయా నా భార్య మీద. మరి నాకు క్లాట్ అయ్యి కాలు పడిపోయింది. ఎట్లా అని చెప్పి నేను నిమ్స్లో 3,80,000 ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సాయం చేశారు. అలాంటి పరిస్థితిలో పోయేటప్పుడు 300లకు పోయేది, వచ్చేటప్పుడు 1,100, 900 ఇట్లా పెట్టుకొని చాలా 3,80,000 అయినాయి. అలాంటి పరిస్థితుల్లో కిరాయి కట్టలేని పరిస్థితి. పిల్లగాడు బీటెక్ ఆపుకుండు, 10 క్లాసు అందరు ముగ్గురు ఆపేసిన. ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు. కాలు పడిపోయింది, వారానికి 1,500 మెడిసిన్. ఇన్ని కవర్లు పడేసిన. మన మెడిప్లస్లో చూడండి, చింతల్లో ఉంటాను నేను. అన్నదమ్ములు కూడా అలాంటి పరిస్థితిలో ఎవరు సాయం చేయలేకపోయారు. బీటెక్ చదివిస్తున్నాను. ఎంత 66 కిలోలు ఉన్న నా భార్య 44 కిలోకి వచ్చింది. అంత భారం అంతా ఆమె మీద అయింది. ఇప్పుడు నాకు కనీసం ఇల్లు లేదు మేడం. ఇగో ఈ ఫోను పైప్ లైన్ రోడ్డు, జీడిమెట్ల పైప్ లైన్ రోడ్లో ఒక మేడం ఇచ్చింది. ఆ మేడం ద్వారా నేను ఫోన్ మాట్లాడుకోగలుగుతున్నా. లేదు మేడం, ఇగో నా భార్య వచ్చింది. 66 కిలోలు ఉన్న ఆమె 44 కిలోలకు వచ్చింది. కనీసం ఆరోగ్యంగా ఎంతో ఇదిగా అయిపోయింది. అయినా చూపించలేని పరిస్థితి. నా పిల్లలకి బీటెక్ చదువుతున్నాడు, ఇక్కడ ముక్కు ప్రాబ్లం ఉంది, అయినా చూపించలేని పరిస్థితి. ఇల్లు లేదు మేడం, ఊర్లో కూడా ఇల్లు లేదు మేడం. ఇల్లు జాగా ఆ 3,80,000 ఎట్లా అయిందంటే ఇల్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ అప్పు కట్టుకున్నా, ట్రీట్మెంట్ తీసుకున్నా. ఇప్పుడు ఇల్లు లేదు, చెట్టు కింద ఉన్నట్టున్నా. పిల్లలు, నా బిడ్డని 3 నెలలు దాకా ఆపేసిన. ఫీజు కట్టలే స్కూల్లో, రాజశేఖర్ స్కూల్ ఫీజు కట్టలేక 3 నెలల నుంచి గ్యాప్ తీసుకొని ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఐడిపిఎల్ చేర్పించలేని, ఇప్పుడు కట్టలేని పరిస్థితులు 18,000 కూడా అట్టే పోయినాయి. నాకు ఇల్లు ఎవరిస్తారో వాళ్ళకు లైఫ్ లాంగ్ నేను సేవ చేస్తాను. రాజకీయంగా కాదు, ఒక మానవ వ్యక్తిగా నా పిల్లలు నేను సపోర్ట్ చేస్తాం. నా అడ్రస్ చెప్తా, పద్మనగర్ ఫెస్ట్ రింగ్ రోడ్ కిరాయికి. చిన్న రూమ్లకి 7,000 కడుతున్నా సార్. అప్పు చేసుకొని నా పిల్లలకి ఫీజు కట్టుకోవడానికి 50,000 అప్పు తెచ్చిన. ఒక మేడం ఇచ్చింది. అది చదువు ఆపేసుకొని ఆటో కొనుక్కున్నా, ట్రాలీ ఆటో. దానికి బాడీ కట్టించలేని పరిస్థితి. 20,000 ఇవ్వాలంటే ఎవరు ఇవ్వట్లేరు. ఫోన్ కొనుక్కునే పరిస్థితి లేదు. ఏం చేయాలి మేడం? ఇప్పుడు పిల్లలు బీటెక్ చదువుతున్నారు, వాళ్ళకి ఫీజు కట్టలేక 6,000 మొన్న ఒకరిని అడిగి వేస్తే సీఎం అన్నమాట. నాకు 3 కొడుకులు, 2 బీటెక్ చదువుతున్నారు. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆపేసిన. ఇప్పుడు 10 రోజులు పైసలు లేవు మేడం. వెళ్ళక ఏ గవర్నమెంట్ ద్వారా నాకు ఏ లబ్ధి పొందలేదు మేడం. ఆ సీట్లు రాక టైంకు నాకు స్టడీ లేదు మేడం. ఎక్కువ 6th క్లాస్ చదివినా. కానీ ప్రభుత్వం ద్వారా నాకు ఏ లబ్ధి అన్నా ఛానల్ ద్వారా కొద్దిగా తెలియపరచాలనేది ఎవరికి నాకు ఉద్దేశించి అడగట్లేదు లేదు. నాకు ఏ పార్టీ కానీ నాకు హెల్ప్ చేయండి. నా పిల్లలు, మీరు ఇక్కడే కాదు మార్కెట్ నుండి మాట్లాడడం కాదు, నా ఇంటికి వచ్చి అడ్రస్ ఇస్తాను. కుటుంబ సర్వే అని చేశారు, ఆ సర్వేలో కూడా అడిగాను. రేషన్ కార్డు లేదు మేడం, ప్రామిస్ చెప్తున్నా. రేషన్ కార్డు ఇంతవరకు లేదు సార్. 15 రూపాయలు కిలో బియ్యం కొనుక్కుంటున్నాం, రేషన్ కార్డు బియ్యం. వాళ్ళు ఉట్టిగా తీసుకొని మాకు 15 రూపాయలు అమ్ముతున్నారు. లేదు మేడం. నడుస్తున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా, నాకు రేషన్ కార్డు కావాలి, సొంత ఇల్లు కావాలి, నా 3 పిల్లలకి చదువుకోవడానికి ఆర్థిక సహాయం కావాలి. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మీరు వచ్చి ఏం చేస్తారో మాకు తెలియదు. మరి మీ ద్వారా కొద్దిగా జరిగిద్దని తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను. నాకు హెల్ప్ చేయండి. నేను హ్యాండిక్యాప్ పింఛనీ రాయండి.